హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో డబ్బుల ఖర్చులు ముఖ్యం కాదు. కఠోర శ్రమ చేస్తే, అనుకున్న లక్ష్యాన్ని శ్వాసిస్తే జాబ్ వస్తుంది, కొట్టి తీరొచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు మన స్టూడెంట్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. తన పేరు పీటా సురేషు. ప్రస్తుతం ఏపీ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా వారు ఉన్నారు ఈరోజు. వారి మజిలీ గురించి కొన్ని ముచ్చట్లు మీకు నేను చెప్తాను. ఇంచుమించు 2007 ఆ ప్రాంతమేను. అంటే నేను హైదరాబాద్ నుంచి గుంటూరుకొచ్చి పాఠాలు చెప్తూ వెళ్తున్నటువంటి టైం అది కూడా. ఆ పీరియడ్‌లో 300, 400 మంది ఉండేవాళ్ళు క్లాస్‌లో. ఈ పాఠాలు చెప్పేటప్పుడు హాఫ్ లైన్ ఎక్కువ డిమాండ్ అప్పుడు. చెప్తున్నప్పుడు బ్రేక్‌లో ఒక బాబు నా దగ్గరికొచ్చి, "సార్ మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను కూడా చదువుతున్నాను సార్. పీజీ అయిపోయింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను కోచింగ్‌కి రావాలని ఉంది సార్" అని అడిగాడు తను. సరే నేను మా ఇన్‌స్టిట్యూట్ అప్పట్లో డైరెక్టర్‌కి చెప్పి, "సురేషు కొంచెం మా మా తమ్ముడులాంటి వ్యక్తి చూసుకోండి" అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ రోజు చెప్పాను. ఈ నేపథ్యంలో అతను అక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత చాలదేమో అనుకోని నా వెనకతలే మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం జరిగింది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సురేషు బాగా ఒక సురేష్ బ్యాక్‌గ్రౌండ్ గనక మనం వెళ్తే చాలా పేద కుటుంబం. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా చెరుకుపల్లి దగ్గర కనగాల అనే ఊరు. ఫాదర్ లేరు. వాళ్ళమ్మ కష్టపడి సురేష్‌ని చదివించారు. ఒక మాట చెప్పాలంటే. చాలా కష్టపడి ఆమె చదివించారు. పీజీ చేసి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సురేషు ఇక్కడ పగలు క్లాసులు వినేవాడు. నైటు మన ఇన్‌స్టిట్యూట్‌లోనే క్లాసు అందరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మన ఇన్‌స్టిట్యూట్‌లోనే రాత్రి అక్కడే ఉండి, అక్కడే నిద్రపోయేవాడు సురేష్. నాకు ముచ్చటేసేది. అరే! ఒక బాబు ఒక లక్ష్యం కోసం తెగించి వచ్చి మరీ ఎలాంటి నర్వస్‌కి ఫీల్ కాకుండా, నెగెటివ్ థాట్స్ లేకుండా రాత్రి పగలు చదువుకుంటూ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఆ రూమ్‌లో సగం పైన కుర్చీలుండేయి. చిన్న చోటు చేసుకొని, ఆ చోటులో నిద్రపోయేవాడు రాత్రిపూట సురేష్. నిజంగా ఏదో అంటాం గదా! ఆయన ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకొక గుర్తొచ్చిన విషయం ఏంటంటే, గుంటూరు వచ్చి వెళ్తున్నప్పుడు ఒక వర్షాకాలపు సీజన్‌లో నేను నర్సాపురం ఎక్స్‌ప్రెస్ ఎక్కి 3:30కి గుంటూరులో దిగినప్పుడు జోరున గాలి. అర్థమవట్లా? ఈ ఈ తెల్లారుజామున 4, 3:30 ఆ ప్రాంతం. జోరున గాలేస్తున్న ఆ తరుణంలో ఎలా ఎళ్ళాలి రూమ్‌కి అనుకుంటున్న తరుణంలో, అంటే మార్నింగ్ క్లాస్ ఉంది నా కమిట్మెంట్‌లో భాగంగా గుంటూరులో. గొడుగు తీసుకొని స్టేషన్‌కి 3:30కి వచ్చాడు సురేష్. అంటే అతనిలో ఆ విధేయత, జీల్, కష్టపడాలనేటటువంటి తత్వం ఇవన్నీ తన ప్రిపరేషన్‌లో 2, 3 సార్లు జ్వరం బారిన గూడా పడ్డాడు సురేష్. "ఏం సురేష్ ఏంటి? ఎట్లా ఉంది హెల్త్?" అని అడిగితే, "నడుస్తాను సార్, జ్వరం వచ్చినప్పుడు నడిస్తే అదే పోయిద్ది సార్" అనేవాడు. అంటే చూడండి, చదువు ఎలా చదివాడో తెలుసా? హార్డ్ వర్క్ అనే దానికి చొక్కా ఫ్యాంటేస్తే ఎట్లానో సురేష్ అలా. అసలు క్లాస్‌లో నోట్స్‌లు రాసుకున్న తరువాత ఒక గ్రీన్ పెన్ తీసుకొని పిచ్చోడిలాగా అసలు ఆ చదివిన చదువు, ఆ గ్రీన్ పెన్ తీసుకొని ఆ ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోవడం, కొత్త పాయింట్లు యాడ్ చేసుకోవడం, ప్రిపరేషన్ చేయడం. అబ్బా! 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 నేను ఎవ్వరిలో చూడలేదబ్బా! అంత గొప్పగా ప్రిపేర్ అయినటువంటి మనిషి సురేష్. తరువాత ఒకేసారి 2 నోటిఫికేషన్‌లు వచ్చినాయి. జేఎల్ ఒకటి, సురేష్ ఎంఏ ఆర్కియాలజీ అన్నట్టు నాగార్జున యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో సురేషు ఆర్కియాలజీ పోస్టులు కొన్ని పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సేమ్ టైమ్‌లో జేఎల్ పడింది. 2 పడ్డాయి ఒకేసారి. సురేష్ 2 ఎగ్జామ్స్ రాశాడు. రాయడమే కాదు, 2 పోస్టులొచ్చినియి. ఒకేసారి వచ్చినియి 2 పోస్టులు. ఉద్యోగం లేదు అనే బాధపడిన దశ నుంచి, ఉద్యోగం సాధించే దశ వరకు 2 పోస్టులొచ్చినియి. ఆర్కియాలజీ దాంట్లోనేమో అప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ తోటి పోస్ట్ స్టార్టింగ్ అది. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ తను. విజయవాడ
విక్టోరియా మ్యూజియంలో మీరు వెళ్తే పీటా సురేష్ గారు అంటే మీకు ఆయన తను కనపడతాడు మీకు. కావాలంటే ఈ విషయాలన్నీ అడగండి. 2 జాబులు వస్తే జేఎల్ వదిలేసి ప్రమోషనల్ ఛానల్ బాగుంటుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యాడు. ఈరోజు తను డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. పోలవరం త్రవ్వకాల్లో ఆది మానవుల బరియల్స్ మన ప్రీ హిస్టరీలో చెప్తాం. ఏపీ హిస్టరీలో శిస్తులని, డోల్మెన్లని, సోర్కఫోగస్లని, కైరన్లని ఇలాంటి త్రవ్వకాల్లో సురేష్ చాలా చాలా ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు. సురేష్ ఈ రోజుకి 15 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేసి, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ హెల్త్ జాగ్రత్త సార్ అని అడిగితే చాలా సంతోషం వేస్తుంది నాకు. అంటే కొన్ని మజిలీలు బ్యాక్ బోన్లో మనం మర్చిపోలేం. ఎందుకంటే వాళ్ళు మనల్ని అలా గుర్తుపెట్టుకుంటారు, మనం వాళ్ళని అలా గుర్తుపెట్టుకుంటాం. అందువల్ల సురేష్ త్రూ జర్నీలో పేదరికం తనకి ఎక్కడ అడ్డం రాల. ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నాడు డిప్యూటీ డైరెక్టర్ సురేష్. ఈరోజు సురేష్కి మనం శాల్యూట్ కొట్టాలి. ఇంకా మరిన్ని ఆర్కియాలజీ పరిశోధనలు చేయాలని, ఇంకా మరింత డైరెక్టర్ స్థాయికి ఫ్యూచర్లో ఎదగాలని సురేష్ని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ నేను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సురేష్ గురించి మీరు ఒకవేళ కలవాలన్నా మీరు బాపి మ్యూజియం లేదా విక్టోరియా మ్యూజియంకి మీరు వెళ్ళొచ్చు. మన సురేష్ గారిని అక్కడ కలవచ్చు. సురేష్లో ఉన్నంత కష్టపడే తత్వం ఈరోజు తనని ఒక లెవెల్లో నిలబెట్టింది. చాలామంది అంటుంటారు, సార్ మీరు ఎంతోమందికి జీవితాలు ఇచ్చారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా సార్ అని. కొంతమంది ఉంటారు వేరే వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కానీ మన సురేష్ లాంటి వాళ్ళు ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉంటారు, గుర్తు చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు గుర్తుపెట్టుకోలేదనుకోండి, నేను గుర్తుపెట్టుకునే కదా ఇవన్నీ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకుని కదా మీకు ఈరోజు నేను ఇదంతా కూడా చెప్తుంది. ఎందుకంటే హిస్టరీ రఫీ సార్కి ప్రేమించడమే తెలుసు, ద్వేషించడం రాదు. నేను ఎక్కడుంటే అక్కడ మంచితనం ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. అందువల్లే ఈరోజు కూడా నా స్టూడెంట్లు 2 రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని నడిపే శాఖలకి అధిపతులుగా ఈరోజు ఉన్నారు. ఓకేనా? సురేష్ని స్ఫూర్తిగా తీసుకోండి. సురేష్ కష్టాన్ని చూడండి. మీరు అనొచ్చు ఆ రోజు పోటీ తక్కువలేని. పోటీ తక్కువ లేదు, ఏం లేదు. ఆ రోజు కూడా స్టఫ్ అన్నట్టు. ఏంటి స్టఫ్ పోటీ అంటే చదివితే చదవాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి. ఈరోజు ఏముంది, సాఫ్ట్వేర్ అని అవన్నీ ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నారు, స్టార్టప్ అని అదని ఇదని. ఆ రోజు ఏముంది, చదివితే అది, లేకపోతే వ్యవసాయం, లేకపోతే నక్సలిజం. అట్లా ఉండే ఆ రోజుల్లో. కానీ ఆ త్రూ జర్నీలో డబ్బులు ఖర్చులు పెట్టుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అక్కడ కట్టాం ఇక్కడ కట్టాం అనేది కాకుండా మనలో బలమైన కాంక్ష ఉంటే, కూర్మనాథ్ గారు ఎలా అయితే హైదరాబాద్ వచ్చేసారో, సురేష్ కూడా నా వెనకాలే హైదరాబాద్ వచ్చేసి మన ఇన్స్టిట్యూట్లో ఉండి చదువుకొని కష్టపడి తను ఈరోజు ఒక రేంజ్లో ఉన్నాడు. మన పీటా సురేష్. ఆయన ఏపీ స్టేట్ ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్స్లో ఒకరు మన పీటా సురేష్. ఆయనకి విష్ చేస్తూ దాన్ని ఉదాహరణగా తీసుకుని మీరు మరింత ముందుకెళ్తారని కోరుకుంటూ నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే.